రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగిన నియామకాలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తక్షణమే దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందిన వారిని విధుల్లోంచి తొలగించాలి, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। बीजेपी जिंदाबाद, भारतीय जनता बीजेपी जिंदाबाद। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న దైవక్షేత్రంలో మరి మొన్నటి నుంచి కూడా చూస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ఒకరికొకరికి పడక మరి బయటకు వచ్చిన భాగవతం అన్నట్లుగా దేవస్థానంలో ఇక్కడి స్థానికులు ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఆలయ డెవలప్మెంట్ అయితే ఉద్యోగాలు వస్తాయని కావచ్చు, మరి డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఉపాధి పెరుగుద్దనే ఆలోచనతోటి వేములవాడ పట్టణ ప్రజలందరూ సహకరిస్తూనే డెవలప్మెంట్ను స్వాగతిస్తున్న తరుణంలో మరి మంత్రుల సిఫార్సు మేరకు ఆలయంలో ఉన్న ఉద్యోగస్తుల్ని నూతనంగా తీసుకోవడం జరిగిందని తెలియవచ్చింది. మరి మేము కూడా తెలుసుకుంటే అది నిజమే అని, ఒక్క మంత్రికి సంబంధించిన వారినే ఉద్యోగాల్లో తీసుకొని మరి ఇంకో ఇద్దరు మంత్రుల సిఫార్సు ద్వారా వచ్చిన వాళ్ళని తీసుకోవాలనేది కూడా ఈరోజు వార్తలు కూడా రావడం జరిగింది. మరి ఆలయ ఈవో గారు కూడా ఇక్కడ మరి ఏం చేస్తున్నారు అనేది కూడా మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. యాత్రికులకు ఇబ్బంది అవుతుందనే నేపంతో వేములవాడ అభివృద్ధిని స్వాగతిస్తున్న వేములవాడ పట్టణ చిరు వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టుకుంటూనే మేము నీతిగా నిజాయితీగా దేవాలయం అభివృద్ధి గురించి ఎండోమెంట్ వ్యవస్థను కాపాడేందుకు నేను ఒక నిబద్ధతతో పనిచేసే ఒక ఉద్యోగిని అని చెప్పుకుంటూనే మరి ఇక్కడ ఎవరికో ఒకరు సిఫార్సు చేస్తే ఉద్యోగాలు ఇవ్వడం ఏంది? మరి మేము ప్రశ్నిస్తున్నాం. రాజకీయంలో ప్రజలందరూ ఎన్నుకోబడ్డ వాళ్ళు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కూడా ఒక క్రమబద్ధతతోటి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి. గత కలెక్టర్ ఉన్నప్పుడు ఒక అవుట్సోర్సింగ్ వాళ్ళతోటి నోటిఫికేషన్ ఇప్పించి ఉద్యోగస్తులను తీసుకునే పరిస్థితి. మరి ఇప్పుడేమో ఈ విధంగా అవకతవకలు. ఒదిక్కు అక్కడ కోల్లాగల మృతి, అక్కడ వసతులు లేవని మేము ఎన్నోసార్లు అది చేస్తుంటే ఆ కోల్లాగల దాంట్లకు నూతనంగా తీసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయని తెలియజేసిన మరి టెంపుల్ ఈవో గారు నూతనంగా ఎట్లా వీళ్ళని తీసుకున్నారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే కేవలం ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయంలో స్థానికులకు, స్థానిక యువతకు డెవలప్మెంట్ అవుతున్న క్రమం తీరు ఉపాధి ఇవ్వకపోతే బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, మీ దేవాలయం ముట్టడి కార్యక్రమాలు కూడా ముందు చేపడదామని తెలియజేస్తున్నాం. అలాగే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో ప్రజలందరము, మా కౌన్సిలర్లు కావచ్చు, మా నాయకులందరం కూడా వేములవాడ పట్టణ ప్రజలందరూ మమేకమై డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతున్నా చూస్తున్న తరుణంలో మొన్న శైలజరామయ్య గారు వచ్చినప్పుడు వచ్చే సంవత్సరం శ్రావణంలో దర్శనం అంటున్నారు. ప్రజలందరూ గందరగోళంలో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారేమో టెంపుల్ మూసేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి శివరాత్రికే ఓపెన్ చేస్తా అన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, వేములవాడ ఆలయ అభివృద్ధి పేరిట రాజన్నను వేములవాడ భక్తులకు దూరం చేస్తుర్రు. మేము చెప్తున్నాము, ఈ శ్రావణం లోపు వేములవాడ పట్టణ ప్రజలకైనా కనీసం స్వామి శివుడు అభిషేక ప్రియుడు, వేములవాడ పట్టణ ప్రజల ఆధార్ కార్డులు చూస్తారో ఇంకేమన్నా ఐడెంటిటీ కార్డు మీరు ఇస్తారో. ఈ శ్రావణంలో ఇప్పటికే ఊరంతా గందరగోళంలో ఒక్కొక్కరు అసలు అభివృద్ధి పేరిట వీళ్ళందరి చిరు వ్యాపారస్తులను కొట్టిరనే బాధలో అసలు ఊరు మొత్తం కూడా అల్లకల్లోలంగా బాధలలో ఉన్నారు. ఒక దిక్కు రోడ్డు వెడల్పు అట్నే పెండింగ్, మళ్ళీ వీళ్ళే పోయి
పోజులు ఇస్తారు, చేస్తున్నామని అంటారు. ఇవన్నీ మేము చూస్తూనే ఉంటున్నాం. ఏమన్నా అంటే మమ్మల్ని అభివృద్ధికి అడ్డమస్తుర్రు అనేది ఒక నింద వేస్తుర్రు అనే ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. మేము సీరియస్గా చెప్తున్నాం. బీజేపీ పక్షాన, పట్టణ పక్షాన ఇంతకుముందు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించినాం, బంధుకు కూడా పిలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ 10-15 రోజుల్లో చర్యలు తీసుకొని శ్రావణంలో వేములవాడ పట్టణ ప్రజలకు రాజన్న దర్శనం ఇస్తలేరనేది తెలిసిందనుకొని పెద్ద ఎత్తున ధర్నాలకు దిగడం జరుగుతుంది. అలాగే భీమన్న ఆలయంలో కూడా లోకల్ భక్తులు ఇన్ని వ్యయప్రయాసాలు కోర్చుకొని ఇన్నిటిని ఓర్చుకున్న భక్తులకు దర్శనాలకు ఇబ్బంది చేస్తున్నారట. మీరు నియమ నిబద్ధత పేరుతో ఇవన్నీ చేస్తూనే మీకు కావలసిన మంత్రులకే మీరు వాళ్ళు చెప్పిన వారికి సిఫార్సులో మీరు ఉద్యోగాలు ఇస్తారు. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పిన, ఇతర మంత్రులు చెప్పిన ఇవన్నిటిని ఒక సిఫార్సుగా తీసుకొని ఒక కార్యరూపంలో తీసుకోవాలి కొత్త ఉద్యోగస్తుల్ని. మేము సీరియస్గా తెలియజేస్తున్నాం. వెంటనే ఇట్లా ఈ జరిగిన వాటి మీద మీరు ఈవో గారు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము నిరసన ధర్నాకు వేములవాడ పట్టణ బంధుకు కూడా పిలుపునిస్తామని, ప్రజలందరినీ మమేకం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.